ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. దేవుని ఎదుట పాపం చేసి దేవుడు నన్ను అంగీకరిస్తాడా లేదా? తప్పు జరిగిపోయింది, దేవుడి దగ్గర నాకు క్షమాపణ దొరుకుతుందా లేదా? ఇది క్షమించరాలేనటువంటి పాపము. ఎన్నటికి కూడా ఎవరు కూడా నా ముఖం చూడరు అన్నటువంటి పరిస్థితిలో దేవుని యొక్క బలమైన దివ్యమైన వాక్కు ప్రత్యక్షమైనట్లుగా పరిగెత్తుకొని తండ్రి మన దగ్గరకు వచ్చి మనల్ని ఎత్తుకొని హత్తుకొని మెడ చుట్టూ చేతులు వేసుకొని మరి ముద్దు పెట్టుకుంటాడు. దేవుని దగ్గరికి మనం రావటమే ఆలస్యం. మొదట లేచి తండ్రి వద్దకు వచ్చాడు. చిన్న కుమారుడు తన హృదయంలో నిర్ణయించుకున్నాడు, పశ్చాత్తాపం కలిగింది, దేవుని దగ్గర వైపు తిరగాలి, నా తండ్రి దగ్గరికి వెళ్ళాలన్నటువంటి ఆలోచన మరి తండ్రికి ఎదురు చూస్తూ ఉన్నాడు. తండ్రి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దూరం నుంచి పరిగెత్తుకొని వస్తున్నాడు అంటే ఎప్పటి నుంచో తండ్రి నీ కోసం వేచి ఉన్నాడని. మరి ఒక్క గొర్రెపిల్ల కోసం 100 గొర్రెపిల్లలను 99 గొర్రెపిల్లలను కూడా పక్కన పెట్టి వెతుక్కుంటూ వచ్చిన దేవుడు నిన్ను నన్ను కూడా ఏనాడు అలక్ష్య పెట్టడు, ఏనాడు దూరం పెట్టడు. తండ్రి మరి పరిపూర్ణమైన కనికరం చూపించి పాపములు ఇంక నీ పాపములు ఎన్నటికీ గుర్తురావు, ఇంక నీ పాపములు ఎన్నటికి కూడా గుర్తు చేసుకోను అని మరి తండ్రి చెప్తున్నట్లుగా తన కనికరపడి తన చేతులు మెడ చుట్టూ వేసినట్లుగా అంతగా ప్రేమగా ఆహ్వానిస్తున్నాడు. ఆ ప్రేమలో ఏ లోటు లేదు, ఏ సందేహం లేదు. అంతగా ప్రేమించి చిన్న కుమారుడిని అంగీకరించాడు. మనం కూడా పశ్చాత్తాపడటము, మనం అన్నిటిలో కరెక్ట్ అనుకొని మనల్ని మనం తప్పుదారులుగా పెట్టుకోకుండా లేచి తండ్రి దగ్గరికి రావడం అవసరం. తండ్రి దూరం నుంచే చూస్తూ ఉంటాడు, దూరంగా ఉండి నీకోసం కనిపెడుతూ ఉంటాడు. కాబట్టి నీవు నేను ధైర్యం తెచ్చుకొని మరి ప్రతి ఒక్క పొరపాటును ప్రతి ఒక్క పాపను దేవుని ఎదుట సమర్పించి ఆయన ప్రేమకు పాత్రలు మోదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన యేసయ్య తండ్రి, నేను తెలుసుకున్న హృదయం, పశ్చాత్తాపం కలిగిన హృదయం మాకు దయచేయండి ప్రభా. మరి మా కన్నులు మూసుకొని పోయి మా పొరపాట్లను కప్పెట్టుకున్న వారు కాకుండా నీ ఎదుట క్షమాపణ పొంది నీ ఎదుట ఒక దాసునిగా ఉండాలని ప్రభా నీ దగ్గరకు రావడానికి సహాయం చేయండి. కుమారుని వలె మమ్మల్ని అంగీకరించి ప్రేమిస్తున్న విధానం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.